ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను తన స్థల భద్రపరుచుకుని ఈ విధంగా కాపాడి నడిపించి ఈరోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృప ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మనందరము దేవుని వాక్యములకు వెళదాం. గత వారం మనం ఏ వాక్యం నేర్చుకున్నాం? సౌండ్ పెట్టు. ఏ మాట చెప్పావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ మాట చెప్పామో జ్ఞాపకము చేసుకోవాలి. ఏ జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం తెచ్చుకోవాలని లేఖనాల నుంచి మనము చదివాం. ఈరోజు అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల. ఈరోజు మనము చూడబోయే అంశం ఏంటిదంటే నిలకడగా ఉండాలి. ఏంటి చెప్పండి? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పగటి కాల సమయంలో ప్రభు నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి బోరగా వాడుకునే ప్రజలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము చదివిన మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా. దేవుడి భూలోకంలో చేసిన తన చేతి పనులను ఇర్మియాకి దేవుని వాక్కు చేత తెలియపరుస్తున్నాడు. ఫోన్లన్నిటినీ సైలెంట్లో ఉంచండి. వాక్య భాగం ప్రారంభించబడింది. ఇంకెవరు అనాలోచనతో ఉండవద్దు. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని యొక్క క్రియలను గురించి ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు ఇర్మియా, నేను ఒక వాక్కుని సెలవిస్తున్నా నీకు. ఏంటిది ఆ వాక్కు అంటే, ఇశ్రాయేలు ప్రజలు నా గురించి కొన్నిసార్లు ఈ కార్యము చేయలేనేమో, ఈ ఆలోచన దేవుడు నా ఎడల జరిగించలేడేమో అని తమ మనసులో అనుకుంటున్నారు. అందును బట్టి ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే వివరంగా, ఒకవేళ పగటిని నేను చేశాను, రాత్రిని కూడా నేను చేశాను, ఇవి నిలకడగా ఉండకపోతే, ఇవి నిలకడగా జీవించకపోతే, ఇవేమన్నా సరే కదిలించబడుతూ ఉంటే దావీదు సింహాసనమును కూడా నేను విసర్జించినట్లే. దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను సింహాసనమే కూర్చుండబెడతానన్న ఈ మాటని కూడా నేను విసర్జించినట్లే. అందును బట్టి ఈ పగలు అలాగే ఉంటుంది, ఈ రాత్రి సమయం కూడా అలాగే ఉంటుంది. ఈ రెండు కూడా దేవుని చేత చేయబడినవి కాబట్టి నిలకడగా ఉంటాయి అంట. హల్లెలూయా. ఇవి కదిలించబడవు. ఇర్మియాతో అదే మాట్లాడుతున్నాడు. నేను ఒకవేళ కదిలించాలనుకుంటే, వాటిని నిలకడగా ఉంచకూడదు అనుకుంటే, ఈ కొన్ని సందర్భంలో నేను వారిని విసర్జించినట్లే కదా, అవి నిలకడగా ఉండకపోతే నా మాటని నిలబెట్టుకున్నట్లే కదా, కాబట్టి అవి నిలకడగా ఉంటాయి. ఈ రోజు వరకు కూడా పగలు అలాగే ఉన్నది, రాత్రి అలాగే ఉన్నది. వాటి స్థితిని బట్టి దేవుడు వాటన్నిటిని కూడా సమకూర్చి ఉన్నాడంట. ఇందును బట్టి యెహోవా వాక్కు ఈ విధంగా ఇర్మియాతో మాట్లాడుతున్నది. ఇర్మియా, నేను పగటిని గురించి రాత్రిని గురించి చెప్తున్నా.
ఒకవేళ అవి నిలకడగా ఉండకపోతే కింద చెప్పబడుతున్న మాట 26వ వచనంలో ఉన్నది, భూమి ఆకాశములు గుర్చిన వీధులు నియమించువాడును నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకునుటకు నేను యాకోబు సంతానవాడునగు నా సేవకుడైన దావీదు సంతానమును నేను విసర్జింతును. పగటిని ఈ పగలుగా నిలకడగా ఉండకపోతే, ఈ రాత్రిగా నిలకడగా ఉండకపోతే దావీదును, అతని సింహాసనమును, అతని సంతానమును, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, వారి సంతతి వారిని కూడా నేను విసర్జిస్తాను. అంటే నేను నా యొద్ద నుంచి వారిని తొలగమని చెప్తాను. కానీ నేను అలాగ చేయను, వాటిని నేను నిలకడగా ఉంచి ఉన్నాను. ఈ భూలోకంలో ఉన్న సమస్తము కూడా దేవుడు తన ఒక నిబంధన చేసి ఉన్నాడు. పగటి కాలానికి ఒక నిబంధన ఏర్పరిచి ఉన్నాడు, రాత్రి కాలానికి ఒక నిబంధన ఏర్పరిచి ఉన్నాడు. ఇలాగ నిబంధన ఏర్పరిచినప్పుడు అవి రెండు కూడా అనేక వేల సంవత్సరాల నుంచి దేవుని మాటను బట్టి అవన్నీ కూడా నిలకడగానే ఉండిపోయినాయి అంట. హల్లెలూయా. నిలకడగా ఉండటం అంటే కదిలించబడకుండా ఉండటము. ఈ కదిలించబడకుండా సృష్టిలో చేయబడుతున్న ప్రతిదీ కూడా ఆకాశ నక్షత్రములే కానీ, సూర్యుడే కానీ, చంద్రుడే కానీ, అంటే అవి అటు ఇటు కదులుతున్నాయి కదా, ఆ కదలికలు కాదు, వాటికి నియమించబడిన సమయాన్ని అవి పాటిస్తున్నాయి. వాటికి నియమించబడిన కాలాన్ని తెలుపుతూ ఉన్నాయి. వాటిని పగటికి పగలు, రాత్రికి రాత్రి అవి ఎలాగ జీవించాలో అలాగ జీవిస్తున్నాయి. దేవుడు వాటికి నియమించిన నిబంధన మీద అవి నిలకడగా జీవించనే కానీ కాలాలు మార్పు రావట్లేదు, దినములు మార్పు రావట్లేదు. పగటిని రాత్రిగాను, రాత్రి పగటిగాను అవి చేయట్లేదు. ఏ సమయాన్ని విధి ఎలాగ ప్రజల ముందు ఉదయించాలో, ఏ సమయానికి ప్రజల నుంచి అది అస్తమించాలో, ఇవన్నీ కూడా సృష్టికి దేవుడు ఏర్పరిచిన ఆ నిలకడను బట్టి అవి ఈ దినం వరకు కూడా అలాగే నిలిచి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నిలిచి ఉండవనుకుంటున్నారేమో, ఒకవేళ పగలు మారిపోతుంది అనుకుంటున్నారేమో, రాత్రి మారిపోతుంది అనుకుంటున్నారేమో, కాలాలు మారిపోతాయి అనుకుంటున్నారేమో, ఆకాశ నక్షత్రాలు మారిపోతాయి అంటున్నారేమో. ఒకవేళ మారిపోతే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు వారి సంతానమునన్నిటిని కూడా నేను విసర్జించినట్లే. దేవుడు విసర్జించటానికి కాదని చెప్తుంది. అవన్నీ కూడా నిలకడగా ఉన్నాయి. ఈ సృష్టికి దేవుడు నోరు ఇవ్వలేదు. ఈ సృష్టికి దేవుడు తన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించి ఉన్నాడు. మానవులైన దేవుడు మనల్ని తన నోటి మాట ద్వారా చేయటం ఇష్టం లేక తన స్వహస్తాలతో చేసి తన ఆత్మను మన మధ్యన ఉంచి ఆయన మనలో తన జీవాత్మను ఊది మనందరినీ కూడా ఒక మానవులుగా సృష్టించబడి ఉన్నాం మనము. ఈ సృష్టించబడిన మానవుడికి దేవుడు ఒక నిలకడైన జీవితాన్ని ఇచ్చాడు. నిలకడగా ఉండమని ఆ మాటను సెలవిచ్చి ఉన్నాడు. నిలకడగా నీ జీవితాన్ని గడపమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ జీవితము ఆయన చెప్తున్నాడు కదా, నిలకడ కలిగిన జీవితము అటు ఇటు తొలగిపోయేది కాదు, ఈ జీవితము జారిపోయేది కాదు. జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు ఈ నిలకడ జీవితాన్ని ఇచ్చిన మానవుడు చేజారేసుకున్నాడు. అతని జీవితంలో ఆ నిలకడలేని మానవుడు ఏం చేస్తాడంటే తన జీవితంలో అనుకున్నాడు, దేవుని మాట ప్రక్కన పెట్టేశాడు, దేవుని విషయాలు ప్రక్కన పెట్టేశాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయాడు. అన్నిటిని మర్చిపోయి తన జీవితంలో ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టాడు. కాబట్టి నిలకడ లేని మానవుడిని దేవుడు బయటికి వెళ్ళిపోమంటున్నాడు. నీవు ఇక్కడ ఉండటానికి యోగ్యుడేవి కాదు. నీకు ఇచ్చిన జీవితం ఏంటో తెలుసా? నిలకడ జీవితము, మహిమార్థమైన జీవితము, మహిమతో ఉండే జీవితము. ఈ తోటలో ఉండే సమస్యని సిద్ధపరచుకుంటే బ్రతకమని నీకు ఇచ్చిన నిలకడ జీవితము. అది ఒకరికి సమాధానం చెప్పవలసిన పని లేదు, అన్నిటిని లోపరుచుకోవచ్చు, అన్నిటికీ పేర్లు పెడుతూ ఉన్నాడు. అన్నీ కూడా ఈయన మాట వింటున్నాయి. సమస్తాన్ని ఆయన తన వశంలో చేసుకుని అన్నిటిని కూడా చూస్తూ జాగ్రత్తగా పరీక్షించుకుంటున్న ఈ మానవుడు ఒక్కసారిగా నిలకడ తప్పి ఉన్నాడు. ఎప్పుడైతే అతని జీవితం నిలకడ తప్పి ఉన్నదో, అతని జీవితం నిలకడగా లేడో, దేవుని గురించి తన జీవితంలో ఎప్పుడైతే తప్పుగా అర్థం చేసుకుని తన జీవితము నిలకడగా, అంటే అతని జీవితానికి ఇచ్చిన ధన్యత ఏంటిదంటే కష్టపడనవసరం లేదు, అతని జీవితంలో ప్రయాసపడనవసరం లేదు, అతని జీవితంలో దేని గురించి వేదన పడనవసరం లేదు. అతనికి ఇచ్చినది ఏంటిదంటే నిలకడ జీవితం. నువ్వు ఇదే తోటలో ఉండి పని చేసుకుంటూ సేద్యపరుచుకుంటూ జీవించు.
నువ్వు ఇక్కడే ఉండి నీ జీవితాన్ని చక్కగా గడుపుతూ ఉండు. ఇటువంటి జీవితం కలిగిన మానవుడికి దేవుడు నిలకడైన జీవితాన్ని ఇచ్చి నువ్వన్నిటిని సిద్ధపరచుకుని నీకు ఇష్టమైనది తిను, నీకు ఇష్టమైనది భుజించు. దేవుడు ఒక ఆజ్ఞను, ఒక కట్టడను పెట్టాడు. దీని విషయంలో మాత్రము నీవు గతి తప్పవద్దు, మితిమీరి ముందుకు వెళ్ళవద్దు, జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఈ మాటను బట్టి నిలకడ తప్పిన మానవుడితో దేవుడు అంటున్నాడు, నీవు నా తోటలో ఉండడానికి యోగ్యుడివి కాదు, నీవు దీనిని సేద్యపరచడానికి యోగ్యుడివి కాదు, నీవు దీనిలో ఉండటానికి యోగ్యుడేవి కాదు. నీ జీవితం నిలకడలైన జీవితం కాబట్టి నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. మరలా దీనిలో ప్రవేశించడానికి ఇక నీ జీవితానికి అవకాశం లేదు. ఇక అతడు కష్టపడటం ప్రారంభించాడు, చెమట కార్చడం ప్రారంభించాడు, భూమిని సేద్యపరచడం ప్రారంభించాడు, ఆహారాన్ని పండించుకోవడం ప్రారంభించాడు. నిలకడ తప్పిన జీవితాలను దేవుడు తన తోటల నుంచి బయటికి తోలివేసి కష్టపడటం నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న మన ప్రతి దానిలో కూడా నిలకడ ఉంటుంది. మనం చేసే ఉద్యోగంలో నిలకడ ఉంటుంది, మనం చేసే పనిలో నిలకడ ఉంటుంది, మనం చేసే వ్యాపారంలో నిలకడ ఉంటుంది, మనం చేసే ఏది ప్రతి దానిలో కూడా నిలకడ జీవితం ఉంటుంది. ఒకవేళ నీవు నిలబడలేకపోతే, స్థిరమైన జీవితం దానిలో ఉండకపోతే, నీ పై అధికారులు చెప్పేది ఏంటంటే రేపటి నుంచి నువ్వు రావాల్సిన పని లేదు. నిలకడలేని జీవితాలు ఇక్కడ అవసరం లేదు. ఇది చాలా వేల రూపాయలతో ఖర్చు పెట్టి ఇదంతా కూడా నీకు ఉద్యోగం చేస్తూ నీకు జీతం ఇస్తున్నా, కానీ నీ జీవితంలో నిలకడలేని జీవితము, నిలబడలేకపోతున్నావు, నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి ఇక రావవసరం లేదని పై అధికారులు చెప్తూ ఉంటారే, అటువంటి సమయంలో నిలకడలేని జీవితాలు కూడా దేవుడు అంటున్నాడు కదా, మీరెవరో నేను ఎరుగని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. మన జీవితం నిలకడ, భక్తిలో నిలకడ ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి, దేవుని సన్నిధిలో నిలకడ ఉండాలి. మన పరిస్థితులన్నీ కూడా మారిపోయినా, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా నిలబడతో మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిలకడ కలిగి ఉంటామో అప్పుడే మన జీవితాలు దేవుని దృష్టిలో విలువైనవిగా ఉంటాయి. మహావృక్షము పెరిగినది, అది పెరగటానికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పట్టింది. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు కొట్టినా దానికి శక్తి ఉన్నంత వరకు ఆ వృక్షం అలా నిలబడి ఉంటుంది. అది పడిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళి అవతల పడేస్తారు. ఎందుకంటే గాలి వచ్చింది, తట్టుకోలేకపోయింది, తుఫాను వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఈ వృక్షము పడిపోయితే దాన్ని తీసుకెళ్ళి దేనికి కూడా పనికి రాకుండా అవతల పడేస్తూ ఉంటారు. ఇక మానవులకు ఉపయోగం లేదు. అది నిలబడి ఉంటే, కదిలించబడకుండా ఉంటే, స్థిరముగా ఉంటే అటువంటి దాని వలన ఉపయోగం ఉంటుందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మన జీవితంలో కూడా అదే నేర్చుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు ఇర్మియాతో, నిలకడ కలిగిన జీవితాలకు ఉండాలి. ఈ ప్రజలందరూ నిలకడలేదు వారిలో, వారు అటు ఇటు తొలగిపోతున్నారు, నా వైపు తిరగట్లేదు, వారు నాలో జీవించట్లేదు, నా మాటలు ఎందు వారు శ్రద్ధ నిలపట్లేదు, నా గురించి వారి జీవితాలు తక్కువగా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, పగటిని రాత్రిని ఈ విధంగా వాటితో చేసిన నిబంధన బట్టి అవి నేటి వరకు కూడా నిలకడగానే జీవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నిలకడ కలిగిన జీవితాలు ఈనాటి కాలంలో ఆత్మీయ జీవితంలో ఉండాలి. 2 పడవల మీద మన జీవితాలు కాలు వేయటం కాదు, ఒక దాని మీద మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో నిలకడ కలిగిన జీవితాలు రేపటి దినమున స్థిరమైన రాజ్యంలో వారే ఉంటారంట. ఈ స్థిరమైన జీవితం కావాలంటే ఇక్కడ నిలకడ జీవితాలు కావాలి. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోవటం, దేవునిలో ఆత్మలో చల్లారిపోవటం, భక్తిలో చల్లారిపోవటం, బాధలు వచ్చినప్పుడు దేవునికి దూరమైపోవటము, మన జీవితాలు శోధనలు బాధలు వచ్చి మనల్ని వెంబడిస్తున్నప్పుడు దూరమైపోవటము, ఇది నిలకడలేని జీవితాలు. శ్రమ అయినను, నిందైనను, అవమానమైనను ఏదైనా సరే మన విశ్వాసమును నిలకడగా ఉంచుకున్న వారే దేవుని రాకడ వరకు, వారు అంతము వరకు తమ జీవితాలు కాపాడుకుంటారని వాక్యభాగంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ మాటను ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదవండి.
విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఇక్కడ రాయబడుతున్నది దేని యందు నిలకడగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఈ పౌలు తన సువార్త విషయమై తిమోతిని ఒక సంఘానికి పంపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు, ఆ సంఘం వారికి ఉత్తరం రాస్తూ, ఇదిగో మీ మధ్యకి నేను తిమోతిని పంపిస్తున్నాడు. అతడు మంచి స్వభావము, సుబుద్ధి గలవాడు. కాబట్టి అతడు మీ మధ్యన ఉండి నిర్భయుడై మీకు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటాడు. మీరు కూడా ఆయన మాటలు బట్టి మీరందరూ లోబడండి. ఆయన మాటను ఎవరు కూడా తృణీకరించవద్దు. సమాధానముతో తర్వాత మీరు అతన్ని సాగనపోవచ్చు అని తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. ఆ తర్వాత అంటున్నాడు, 12వ వచనంలో అంటున్నాడు కదా, సహోదరుడిని అపోలోను గూర్చి సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకొంటిని, కానీ ఇప్పుడు వచ్చుడుకు అతనికి ఏమాత్రము మనస్సు లేదు. అతడు రావటానికి సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే విశ్వాసములో నిలకడగా ఉండండి. హల్లెలూయా. ఇతడు రావటానికి సమయం పడుతుంది. ఇతన్ని కూడా మీ వద్దకు పంపించాలనుకుంటున్నాను. అతడు అంటున్నాడు కదా, నేను వెళ్ళటానికి నాకు మనసు లేదు, ఆ సంఘమును బలపరచడానికి మనసు లేదు అని మాట్లాడుతుండగా పౌలు చెప్తున్నాడు, అతన్ని నేను బలపరిచి మీ వద్దకు పంపిస్తాను. అతడు మనసు కలిగినప్పుడు దేవుని మాటలు మీతో చెప్తూ ఉంటాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తుంటాడు. మీరేం చేయాలంటే అతను వచ్చే లోపల ఎవరు కూడా గలిబిలి పడకుండా, ఎవరు తొందరపాటు పడకుండా, ఎవరి జీవితాల్లో ఆందోళన చెందకుండా, ఎవరు విశ్వాసంలో జారిపోకుండా, ఎవరు నమ్మకత్వంలో జారిపోకుండా, ఎవరు కూడా ప్రార్థనలో వారు నిలకడ తప్పుకోకుండా, ఎవరు కూడా దేవుని యందు వారి జీవితాలు దూరం అవ్వకుండా నిలకడ కలిగి ఉండండి అని దేవుడు ఈ పౌలు చేత మాట్లాడిస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న మనము ఈ పగటి కాలస్థలంలో నిలకడ ఉండాలి. శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా గాను నిలకడ ఉండాలంట. ఎందుకు నిలకడ ఉండాలి? శరీర సంబంధంగా మనం ఏ పని చేస్తున్నా నిలకడ ఉండాలండి. మనం ఏది దేనిలోకి వచ్చినా సరే ఆ నిలకడ తప్పంటే మనము స్థిరపరచబడాలి దానిలో. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు మన జీవితంలో చేయలేనని, కొద్దిసేపు దూరంగా వెళ్ళిపోతామని, కొన్నిసార్లు మన జీవితాలు దేవుని విడిచిపెడతామని, ఇటువంటివి కాదు. ఈ శరీర సంబంధంగా నువ్వు చేసే పనిలోను, నువ్వు చేసే దానిలోను నిలకడ కలిగి ఉంటున్నావే. దేవుని వాక్యం కూడా చెప్తుంది, విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించడంలో నీవు నిలకడ ఉండాలి. నిలకడ లేని జీవితాలతో కొంతమంది లోకంలో చెప్పే మాట అంటే శరీర సంబంధంగా ఆడికి నిలకడ లేదని జీవితం అండి అయింది. ఒక దానిలో కుదురుగా ఉండడు, ఒక దానిలో విశ్వాసం ఉంచడు, ఒక దాని యందు అతని జీవితం శ్రద్ధ వహించడు, ఒక దానిలో కూడా నిఖర్చిగా చేయడు. నిలకడలేని జీవితం అని ఎవ్వరు కూడా పనిలో పెట్టుకోవడానికి కానీ, ఏదన్నా ఇవ్వటానికి కాదు, పని అప్పచెప్పటానికి కానీ, నమ్మకంగా ఉండటానికి కానీ ఎవరికి మనస్సు రాదండి. ఎందుకంటే నిలకడలేని జీవితాలండి. నిలకడలేని జీవితాలు ఈ లోకములు విలువలేని జీవితాలు. వాక్యం కూడా సెలవిస్తుంది, విశ్వాసంలో నిలకడ లేకపోతే మన జీవితాలు దేవుని దృష్టిలో కూడా విలువలేని జీవితాలేనంట. మనం దేవుని దగ్గర కూడా నిలబడలేకపోతే, స్థిరంగా మన విశ్వాసంలో కొనసాగకపోతే, దానిలో కూడా మన జీవితాలు దేవుని దగ్గర విలువలేని జీవితాలు, అగౌరవంగా మనం ఉంటాము. అందుకే దేవునిని బట్టి మన జీవితాలు ఎలాగ ఉండాలంటే నిలబడిపోయి ఉండాలి. దేవుని నమ్మిన నాటి నుంచి మన ప్రాణము పోయి మన ఊపిరి ఆగిపోయే వరకు నిలకడగలిగిన జీవితాలతో దేవుడు అంటున్నాడు కదా, మీలాంటి వారిదే నా రాజ్యము. హల్లెలూయా. మీరే వచ్చి నా రాజ్యంలో స్వాతంత్రించుకోండి. ఎందుకంటే నిలకడ కలిగి ఉన్నారు. అటు ఇటు తొలగిపోలేదు, అటువైపుకో గంతు ఇటువైపుకో గంతు వేయలేదు. స్థిరమైన జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి మీ జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటిదంటే నిలకడగా కలిగి ఉండండి. ఆయన సింహాసనము నిలకడ ఉన్నది. దేవుడు దాని మీద నిలకడగా కూర్చొని ఉన్నాడు. ఆయన చేసిన సృష్టి అంతయు కూడా అలాగే ఉండిపోయినది. ఆయన సృష్టించిన భూమి అలాగే ఉండిపోయినది. ఆయన భూమిలో సమస్తాన్ని కూడా, సముద్రములు దానిలో ఉన్నవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఆకాశంలో చేయబడిన సూర్యచంద్ర నక్షత్రములన్నీ కూడా నిలకడగా ఉన్నాయి. ఏది కూడా నిలకడ తప్పలేదు.
తప్పుతుంది ఎవరంటే క్రైస్తవులైన మన జీవితాలు మాత్రమే. దేవుని దగ్గర కొన్నిసార్లు మనం దూరం అయిపోతున్నామేమో, కొన్నిసార్లు మన జీవితంలో భక్తిలో జారిపోతున్నామేమో. అంటే నిలకడలేదా నీకు? దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం జారిపోతున్నామేమో, నిలకడలేదా? కొన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోతున్నామంటే నిలకడలేని జీవితాల. ఇటువంటి జీవితాలు లోకంలో నుండి ప్రజలు అసహించుకుంటున్నారు. అటువంటి సమయంలో దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఎవరైతే ఈ విధంగా నిలకడ కలిగి ఉంటారో వారందరినీ దేవుడు ప్రతి క్షణము కూడా చూస్తూ ఉంటాడు. ఒక ప్రత్యేకమైన స్థితిలో వారిని నిలబెడతాడంట. హల్లెలూయా! విశ్వాసంలో నిలకడ ఉండాలి. ఎప్పటి వరకు అంటే పౌలు చెప్తున్నాడు, అపోలోని మీ యొద్దకు పంపించే వరకు కూడా మీరు విశ్వాసంలో ఉండండి. అతడు రాలేదు కదా, మా జీవితము ఇంకా విశ్వాసంలో ఎలాగ బలపరచబడతాం, ఎలాగ విశ్వాసములు ఉంటాము, ఎలాగ ప్రార్థన చేస్తాము, మా ఆత్మీయ జీవితాన్ని ఎలాగ ఎదిగించుకోవాలి. మనిషి మాత్రమే రాలా, సింహాసనం అలాగే ఉన్నది. దేవుడు అలాగే ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు. మన జీవితంలో గమనించవలసినది ఏంటంటే మన బ్రతుకులు మనం విశ్వాసము నిలకడగా ఉండాలి. ఈ విశ్వాసం ఒకరు చెబితే నిలకడగా ఉండేది కాదు, కానీ మనం దేవుని మాటల చేత, ప్రార్థన చేత, మన నీతియుక్తమైన జీవితం ద్వారా నిలకడమైన జీవితము స్థిరపరచుకోవాలంట. ఒక మహాభక్తుడు తన జీవితంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. నచ్చని వారు అనేక మంది విరోధంగా నిలబడ్డారు. ఆయన అనుకున్నాడు, నేను నిలకడగా ఉండిపోతా. మీరు భయపడితే నేను భయపడి వెనకకు వెళ్ళిపోయే స్థితిలో లేను. దేవుని కోసమే నిలబడతాను, నేను దేవుని కోసమే అన్నిటిని సహిస్తాను అని నిలబడ్డాడు. ఆయనకి మరణమును గురించి కూడా అనేకమైన మాటలు వచ్చినాయి. నేను నిలబడతానన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక పశువు యొక్క చర్మమును తీసుకొచ్చి ఈ సువార్తికుడు బాగా చుట్టేసి అతన్ని ఎండలో పరుండబెట్టాడు. ఆ పశువు చర్మంకున్న ఈ పద్ధతి ఏంటిదంటే, ఆ చర్మం ఎండలో ఉన్నప్పుడు బాగా టైట్గా బిగుసుకుపోతూ ఉంటుంది. అంటే అదంతా కూడా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది ఆ శరీరం అంతా కూడా. అటువంటి సమయంలో ఆ శరీరాన్ని, ఆ తోలును చుట్టి బయటపడి వేసినప్పుడు ఆయన ఆ సమయంలో కూడా పాటలు పాడుతూ ఉన్నాడట. ఆ సమయంలో కూడా తన నోటికి వచ్చిన మాటలు క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు. శరీరాన్ని కట్టిన ఆ చర్మం అంతా కూడా బిగుసుకుపోతూ ఉన్నది. ఒక్కొక్క ఎముకలు, ఒక్కొక్క నరములన్నీ కూడా విరిచేస్తూ ఉన్నాయి. అతను జీవితం అంతా కుదించబడుతున్నాడు. అటువంటి సమయంలో ఆయన అడుగుతున్నాడు, ఇప్పటికైనా సరే నువ్వు దేవుని విడిచిపెడతావా? ఇప్పటికైనా సరే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావా? ఆయన దేవుడు కాదు నోటితో ఒప్పుకుంటావా? ఆయన అంటున్నాడు, నాది నిలకడ జీవితము. ఇటువంటి శ్రమను చూసో, ఇటువంటి కష్టాన్ని చూసో నా జీవితం భయపడి నేను దేవుని విడిచిపెట్టను. ఎందుకంటే ఈ నా జీవితము దేవుని కొరకైనా మరణించడానికి సిద్ధమే అంటున్నాడు. మరణించడానికి అతను జీవితం త్యాగం చేస్తున్నాడు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, నా దేవుడు నా కొరకు మరణించుకున్నాడు, నేను కూడా ఆయన కొరకు మరణిస్తాను. హల్లెలూయా! ఆయన కొరకు నా ప్రాణమునిస్తాను. ఇటువంటివన్నీ కూడా నేను భయపడనని అతని జీవితము మాట్లాడుతూ ఉండగా అతని శరీరం అంతా కూడా కుదించబడి అన్నీ ఇరిగిపోయి మరణమైపు చనిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ నాయకుడు కూడా మార్చబడ్డాడంట. ఎందుకంటే ప్రతిదినము అతని కల్లోకి వస్తున్నాడు. యేసు ప్రభువు వారి మాటలే కల్లో కనబడుతున్నాయి. ఈయన ఎందుకు వస్తున్నాడు, మరలా కళలో ఎందుకు వస్తున్నాడు, ఆయన గురించి దర్శనంలో ఎందుకు వస్తున్నాయి, ఈ కళలో ఆయనే వచ్చి నాకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏదైనా మార్చగలం కానీ కళలు, దర్శనాలు మార్చలేం. ఒకళ్ళు మెలకు వస్తే ఆగిపోతాయేమో కానీ నాకు ఈ కళలు వద్దంటే ఆగిపోతాయండి, చూడాల్సిందంతే. ఈయన కళలో చూస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆయన కూడా క్రైస్తవుడిగా మార్చబడ్డాడంట. ఆయన అనుకుంటున్నాడు, నేను కూడా నిలకడ జీవితం కలిగి ఉండాలి.
స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నా జీవితాన్ని మార్చుకోవాలి. ఆ సువార్థికుడు నిలకడ జీవితం కలిగి ఉండి తన ప్రాణాన్ని అర్పించాడు. అంతము వరకు కూడా నేను అటు ఇటు తొలగిపోను, మరొక ఆలోచన లేదు, మరొక తలంపు లేదు, ఒకే స్థిరమైన విశ్వాసం కలిగి నేను జీవిస్తున్నానని ఇతను జీవితం నిలబడ్డాడు. కాబట్టి అతని గురించి ఈరోజు అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. కారణం ఏంటిదంటే నిలకడ కలిగి ఉండాలి. హల్లెలూయా. నిలకడ కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. రూతడ్డ గోధుమల కోత కాలము ముగించబడు వరకు బోయాజు పనికత్తుల దగ్గర నిలకడగా ఉన్నదంట. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట ఈమె నివసిస్తూ ఉన్నది. ఎవరి యొద్ద నిలకడగా ఉన్నదంట? బోయాజు యొక్క పనికత్తెల యొద్ద. ఈమె జీవితము అక్కడికి వచ్చిన తర్వాత, మోయాబీలు దేశం విడిచి వచ్చిన తర్వాత ఈమె ఎప్పుడైతే సమృద్ధి గల ప్రదేశానికి వచ్చిందో అక్కడ కనబడుతున్నది ఏంటిదంటే ఆమె వారి యొక్క పనికత్తెల యొద్ద నిలిచి ఉన్నది. ఆహారం కొరకై ఇక్కడ ఆహారం దొరకట్లేదు. ఈ ఆహారం కొరకే నేను వారు వెనక వెళ్ళి అవన్నీ కూడా ఏరుకొనుట, పనులను కూర్చుకొనుట అది మంచిదే అంటారా? వాటన్నిటిని కూడా ఇలా చేయటం యుక్తమేనా అని తన జీవితంలో ఆలోచన చేసి ఉండొచ్చు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఇక్కడే ఉండి నా పనికత్తెల యొద్ద నువ్వేం చేయాలంటే అన్నిటినీ కూడా ఏరుకో, నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒకసారి అందరు స్తోత్రాలు చేతులెత్తి. దెబ్బకు వదిలిపోయింది మొత్తం. నిలకడ కలిగి ఉండాలి. ఈమె నిలకడ కలిగి ఉన్నది శ్రమలలో, ఈమె నిలకడ కలిగి ఉన్నది కరువులో, ఈమె నిలకడ కలిగి ఉన్నది ఆమె జీవితానికి ఆధారం దొరకని సమయంలో, ఆమె నిలకడ కలిగి ఉన్నది ఎవరు కూడా ఆదరించిన సమయంలో, ఈమె నిలకడ కలిగి ఉన్నది బంధువులు ఎవరు లేరనుకున్న సమయంలో, ఈమె నిలకడ కలిగి ఉన్నది ఆమె తన జీవితంలో ఆ కుటుంబాన్ని దూరం చేసుకున్న బ్రతుకుల్లో ఈమె నిలకడ కలిగి ఉన్నది. నా కుటుంబాన్ని మరలా నేను కట్టుకోవాలి. నిలకడ కలిగిన జీవితాలతో దేవుడు మాట్లాడి ఆమె కోసం బంధువుని ఏర్పరిచి ఉన్నాడు. ఆమె కోసం మార్గాలు తెరిచి ఉన్నాడు. ఆమె కోసం ఏమంటున్నాడంటే, బోయాజు నువ్వు ఇక్కడే ఉండు, నిలకడ కలిగి ఉండు. ఆ పొలంలోకి వెళ్ళి ఏరుకొనవద్దు, నీకు కనబడుతున్న ప్రక్క పొలంలోకి వెళ్ళి ఏరుకొనవద్దు. ఈ పనికత్తెల యొద్ద ఉండి నిలకడ జీవితము. ఈమె నిలకడ కలిగి ఉన్నది దేనిలో తెలుసా? ఆహారం కూర్చుకొనుటలో, పనిలో నిలకడ జీవితం ఉన్నది. కాబట్టి ఈమె జీవితము ఎలాగున్నదంటే ఆ సమయంలో ప్రజలందరి దృష్టిలో కూడా దయ పొందుకుంది, దేవుని దృష్టిలో కూడా ఘనతను పొందుకుంటుంది, అందరి దృష్టిలో ఒక పేరును సంపాదించుకుంది. దేనివలన సరే నిలకడ జీవితం, నిలబడి ఉండాలి. ఒకవేళ మన జీవితము నిలకడ లేకుండా ఒక దానిలో మనం స్థిరపడుకోకుండా అన్నిటిలో మన జీవితాలు తిరుగుతూ వెళుతూ వస్తే మన జీవితాలు ఈ లోకంలో హేళనగాను, నవ్వులుగాను, ఎగతాళిగా ఉంటుందంట. అడిగోరు వస్తున్నాడు, నిలకడలేనోడు వస్తున్నాడు, నిలకడలే జీవితం కలిగినోడు వస్తున్నాడు. ఇటువంటి మాటలు ఈ లోకంలో ఊరికి అంటూ ఉంటారు. వారికి అసలు విలువ ఉండదు, గౌరవం ఉండదు, పేరు ఉండదు, ఏమీ ఉండదు. చూసి నవ్వుకుంటాం, హేళన చేస్తూ ఉంటారు. ఆత్మీయమైన సంబంధము కూడా అదే విధంగా కలిగి ఉన్నది. నీవు నిలకడ లేకపోతే దేవుని ఎదుట నీవు సిగ్గుపడవలసి వస్తుందంట.
నిలకడలేని జీవితంలో తీర్పు దినమున మహాసభ జరుగుతూ ఉంటుంది. అందరి మధ్యన నీ జీవితం నిలకడలేదు, ఒక దానిలో ఉండలేదు, ఒక దాని మీద నువ్వు స్థిరపరచబడలేదు అని ఒకవేళ దేవుడు కనుక నీతో ఆ సమయంలో తీర్పు దినమున ఈ మాట ఎత్తి నీతో మాట్లాడి ఉన్నాడంటే వారందరి మధ్యన తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరు బట్టి నువ్వు గమనించవలసిన ఏంటంటే నిలకడ కలిగి అంతము వరకు నీవు జీవించాలి. హల్లెలూయా. ఈమె జీవించింది నిలకడ కలిగి ఉన్నది. తన జీవితం ఆహారం ఏరుకుంటా ఉన్నది, ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉన్నది. ఆమె జీవితం మార్చబడే వరకు, దేవుడు తన కుటుంబాన్ని కట్టు వరకు, ఆమె జీవిత వివాహం జరుగు వరకు కూడా నిలకడగా ఉండి తన జీవితాన్ని ఆ బోయాజుక పనికత్తల దగ్గర ఉండి ఆహారాన్ని ఏరుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్నది. నిలకడ కలిగిన జీవితము ఈమె బ్రతుకై ఉన్నది. మన జీవితం ఎలాగున్నది? నిలకడ కలిగి ఉన్నదా లేదా? మనం జీవితం కొన్నిసార్లు జారిపోతున్నాము, కొన్నిసార్లు దేవునిలో మనం నిలబడతాం, కొన్నిసార్లు పడిపోతాము, మరలా దేవునిలో ఉంటాం, కొన్నిసార్లు మనం తొలగిపోతాము, దేవునిలో ఉంటాం. నిలకడలేని జీవితములు మనలో ఉంటే మరలా సరిచేసుకుని నిలబడదాం అంతము వరకు. నిలకడలేని జీవితాలుగా ఉంటే ఒకసారి మన జీవితాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకుని నిలబడదాము. ఎప్పుడైతే నువ్వు అటువంటి జీవితాన్ని విడిచిపెడుతూ ఉంటావో నిలబడలేని స్థితిలో ఉంటావంట. మనం అన్నిటిలో మన జీవితాలు కొన్నిసార్లు నిలకడగా ఉంటాం. లోకపరమైన వాటిలో, లోక కార్యములు యందు నిలబడి ఉంటాము. ఒకవేళ నీవు నిలబడలేకపోతే నీ జీవితాన్ని దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతావేమో, దేవుని యొద్ద నుంచి నీ జీవితం తొలగిపోతుందేమో. నిలకడలేని జీవితాలు కాదండి, నిలకడ ఉన్న జీవితాలే దేవునికి అవసరమని కోరుకుంటున్నాడు. రాత్రి మనం విన్నాము, ఇశ్రాయేలు ప్రజల్లో నిలకడలేదు. వచ్చారు కానీ బయట వారి యావంత ఎక్కడ ఉన్నదంట? ఎక్కడ ఉన్నది చెప్పండి? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, నా వైపు చూస్తున్నారు. కొంతమంది ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి, కొంతమంది ఆలోచనలు సంచరిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడో. మన మనసులు కూడా నిలకడ ఉండాలంట, మన హృదయములు కూడా నిలకడ ఉండాలంట, మన దృష్టి కూడా నిలకడ ఉండాలంట, మన ఆలోచనలు కూడా నిలకడ ఉండాలంట. ఉన్నాయా మరి ఇక్కడ? మళ్ళీ మన ఆలోచనలు అన్నీ జాగ్రత్తగా మళ్ళీ మందిరాన్ని తెచ్చేసేయండి, అన్నీ అందరు ఇక్కడే ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు కానీ వారికి మాంసం గుర్తొస్తుందంట. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారే కానీ వారికి పేలాలు గుర్తొస్తున్నాయి అంట. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు కానీ వారికి ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి అంట. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారే కానీ శ్రేష్టమైన ఆహారాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారంట. ఇక వారి దృష్టి ముందున్న మంచి దేశం విడిచిపెట్టిన పాత జీవితాన్ని మీద వారి దృష్టి నిలిపి నిలకడలేని జీవితాలవి. దేవుడు అనుకున్నాడు, నా ప్రజలు ఎవ్వరు కూడా కానానులో ప్రవేశింపరు. ఎందుకయ్యా? నిలకడలేని జీవితాలు వారివి. వారి జీవితాలు నిలబడలేకపోతున్నారు. నేను ఎంతటి కార్యములు చేసి వారు బయటికి తీసుకుని వచ్చినా వారు అదే జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మరలా వెనక్కి వెళ్ళిపోతామంటున్నారు, మళ్ళీ మాకు అదే ఆహారం కావాలంటున్నారు, శత్రువుల మధ్యలో ఉంటామంటున్నారు, బానిస బ్రతుకులో ఉంటామంటున్నారు. అటువంటి జీవితమే దేవుడు నిజంగా వారికి అనుగ్రహించేశాడండి. అరణ్య ప్రదేశంలో తిరుగులాడుతున్నారు కానీ నిలకడలేని జీవితాలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అంటున్నాడు, ఇక వీరు నా ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు అని నిశ్చయముగా నేను చెబుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించలేదు. నిలకడలేని జీవితాలు చూసిన దేవుడు అనుకున్నాడు, వీరు నా యొద్దకు రావటానికి యోగ్యత లేదు. నిలకడలేని జీవితాలతో దేవుడు అంటున్నాడు, ఆ కానాల దేశాలకు వీరికి అవసరం లేదు. అటువంటి జీవితాలు దేవుడు విడిచిపెట్టేసి వారు ఇక్కడి అరణ్యంలోని తిరుగులాడాలి. దేవుని మాటలు వింటున్న వాడు నిలకడలేని జీవితాలు ఈ భూలోకంలో ప్రజలకి అసహ్యంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో ఎలాగుంటాయి? నిలబడండి. అంతవరకు శ్రమలైనా, నిందలైనా, శోధనలైనా, బాధలైనా, కష్టాలైనా నిలబడాలి. ఎప్పటి వరకు తెలుసా? బైబిల్ గ్రంథంలో మాట చదువుతాము. ఎప్పటి వరకు నిలబడాలో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అంతము వరకు సహించు వాడెవడో
వాడే రక్షించబడును. ఎప్పటి వరకంట? అంతము వరకు సహించువాడు ఎవరో వారు మాత్రమే రక్షించబడును, వారు మాత్రమే నిలకడగా ఉంటారు. అంతము వరకు సహించాలి. దేనికి సహించాలంటే ఆయన చెప్తున్నాడు కదా, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు వస్తూ ఉంటాయి, భూకంపములు వస్తూ ఉంటాయి. ఇంకా రాయబడుతూ ఉన్నది, అక్కడ కరువులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా కొన్నిసార్లు మీరు మనుషుల చేత ద్వేషించబడుతూ ఉంటారు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తూ ఉంటారు. అక్రమము జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా విస్తరిస్తూ ఉంటాయి. ఆఖరిగా ఆయన అంటున్నాడు, ప్రేమ కూడా చల్లారిపోతుంది. ఇవన్నీ కూడా సహించువాడే ఎప్పటి వరకైతే ఎవరైతే నిలబడతారో, అంతము వరకు ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారు. ఆయన ఉగ్రత దినమున, హల్లెలూయా, ఆయన ఉగ్రత దినమున వారి జీవితాలు కాపాడబడతాయి. అంతము వరకు మధ్యలో ఆగిపోయే జీవితాలు కదా, అయ్యో నేను సహించలేకపోతున్నా, అయ్యో నేను ద్వేషించబడుతున్నాను, నా జీవితం అక్రమము జరుగుతూ ఉన్నది, నా మీద అనేక మంది ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు, అనేక విధములుగా నా జీవితానికి శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇన్ని విధములుగా మా జీవితాల మీదకి వస్తున్నప్పుడు నేను నిలబడలేనండి, ఇవన్నీ కూడా నేను తట్టుకోలేను. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి. బాధలు ఉండవని చెప్పట్ల. కొన్నిసార్లు నా కాడి బరువుగాను తేలికగాను, కొన్నిసార్లు సులువుగా ఉంటుందంట. నా కాడి తేలికగా ఉంటుంది, ఒక చేతు ఎత్తి మోసుకెళ్ళిపోమని చెప్పట్ల. బరువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. కొన్నిసార్లు మొయ్యలేని స్థితిలో ఉంటారు. దేవుని దగ్గర క్రైస్తవ్యంలో నిలబడే వాళ్ళు ఎవరు తెలుసా? అంతము వరకు నిలకడగా ఉండేవారు మాత్రమే నిలబడతారు. కానీ అటు ఇటు ఊగిసలాడేవారు వెళ్ళిపోతారు, అంతం వరకు ఉండరండి వారు. కానీ మనం ఈ సమయంలో ఇలాగ మందిరంలో అందరం కూర్చున్నామంటే క్రైస్తవ్యంలో మనం గొప్పవారముగా ఉండి నిలకడగా ఉంటామన్న విశ్వాసముతో, ఆ విశ్వాసాన్ని అభివృద్ధిపరుచుకుంటూ మందిరంలో ఉన్నాం. మనందరము నిలకడ కలిగిన వారమే. హల్లెలూయా. నిలకడ కలిగిన జీవితాలే. మొదట అనేక మంది రావచ్చు, మొదట అనేక మంది దేవుని కాడిని భుజంలో వేసుకోవచ్చు. తదుపరి వారి జీవితంలో ఇంకా బాధలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా నిందలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా బలహీనతలు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ్యం అంటే మామూలు విషయము కాదు. నిలకడగా ఉంటేనే దీనిలో నిలబడతారు. నిలకడ లేని వారు లోకంలో కలిసిపోతారు. అన్నిటిల కంటే కూడా ప్రాముఖ్యమైనది, ఘనమైనది, శ్రేష్టమైనది, తట్టుకునేది, నిలబడేది, విశ్వాసంలో నిలకడగా ఉండేది, ప్రార్థనలో నిలకడగా ఉండేది ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలోని నిలకడగా ఉంటారు తప్ప ఎవరు పడితే వారు క్రైస్తవులకు వచ్చి మేము కూడా దేవుని ఆరాధించేస్తాం, మేము దేవునిలో ఉంటామంటే నిలకడగా ఉంటే ఉంటారు, లేకపోతే వారు ఉండాలి. అంతము వరకు ప్రారంభంలో ఉండవచ్చు, మనం చదివాము కదా, అంతము వరకు సహించు వాడెవడో వాడు మాత్రమే రక్షించబడునంట. ఒక ఆయన వివాహం చేసుకోవడానికి ఆయన అన్నాడు, నేను భక్తిహీనత కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటా అన్నాడంట. దైవజనుడు నీకెందుక భక్తిహీనత కలిగిన, భక్తి పనులు చేసుకోమన్నాడు. లేదంటే భక్తిహీనత చేసుకుంటాను. సరే చేసుకున్నాడు. ఒక 2 సంవత్సరాలు అలా గడిచిన తర్వాత ఆయన మరలా దైవజనుడి వద్దకు వచ్చాడు. అయ్యా, నేను భక్తిహీనత కలిగిన స్త్రీని వివాహం చేసుకుని నేను భక్తిలోకి మార్చుకుందాము, దేవునిలోకి నడిపించుకుందామని ఆలోచనతో నేను వివాహం చేసుకున్నాను. కానీ చేసుకున్న తర్వాత నా జీవితం నేను కూడా భక్తిహీనుని అయిపోయానన్నాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక టేబుల్ ఒకటి వేసుకోమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ టేబుల్? ఏదో భోజనం చేసే టేబుల్, ఏదో బల్ల ఉంటుంది, ఆ బల్ల వేసుకుని బల్ల మీద నిలబడమన్నాడు. నిలబడి నీ భార్యకి చెయ్యిచ్చి బల్ల మీదకి నీ ఎక్కించు అన్నాడు. ఆ మాటకి ఆయన అంటున్నాడు, అయ్యా నేను బల్ల మీద నుంచుని చెయ్యిచ్చి ఆమెను ఎక్కించాలంటే ఈయన పడతాడా, ఆమెను ఎక్కిస్తాడా? ఈయన ముందుకు పడతాడు. ఈయన ఆమెను ఎక్కించడం ఈయనకి సాధ్యము కాదు. ఎక్కాలంటే ఏం చేయాలి? ఎక్కడానికి మెట్లు ఉండాలి, ఏదైనా అనుకూలంగా ఉంటే ఎక్కుతా, లేకపోతే లేదు. సేవకుడు చెప్పిన మాట తర్వాత అర్థమైంది.
నేను ఆమెకు భక్తిలో నడిపిద్దామని చేయి పట్టుకున్నాడు. ఈయనేం చేశాడు? ఈయన ముందుకు పడ్డాడు కానీ ఆమెను పైకి లాగలేకపోయాడు, తన వైపుకి తిప్పుకోలేకపోయాడు. ఈయన అనుకున్నాడు, నేను నిలకడగా జీవిస్తానండి, నేను మార్చుకుంటాను, భక్తిలోకి తీసుకుని వస్తాను, ఆమె జీవితంలోని వ్యర్థమైనవన్నీ తొలగించబడతాయి, ఆమె జీవిత భక్తిహీనత తొలగించబడుతుంది, నేను మందిరానికి నడిపిస్తున్నాను. మంచిదే, నడిపించు, ఒక ఆత్మను రక్షించినట్లుగా నీకు కూడా పేరు ప్రతిష్టలు కలుగుతాయి కదా. సరేనండి అని పోయాడు. ఈయన కూడా ఆమెతో పాటు పోయాడు. ఇక అయ్యా ఎక్కడున్నాడని వాళ్ళ దైవజనులు ఫోన్ చేస్తా ఆయన అంటాడు, అయ్యా భార్యతో పాటు సినిమాకి వచ్చానయ్యా అంటున్నాడు. ఏమయ్యా నువ్వు మార్చుకుంటానన్నావు కంటే ఎక్కడండి మార్చుకోలేకపోయాడు. ఆ లోకం యొక్క ఆకర్షణకి నిలబడలేకపోయాడండి ఈయన. ఈ లోకంలో ఉన్న వింతలకు నిలబడలేకపోయాడు. ఈ లోకం తన జీవితాన్ని పిలుస్తూ ఉంటుంటే నిలబడలేకపోయాడు. లోకంలో ఉన్న వాటన్నిటి కూడా అందచందాలు చూస్తూ తన జీవితంలో పడిపోయాడు. ఆయన అనుకున్నాడు, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న పాపంలో ఉన్న తన భార్యను లాగుదామని చేయబట్టుకుని తాను ముందుకు పడి అతడు కూడా భక్తిహీనతతో కొట్టుకుని పోతా ఉన్నాడు. నిలకడలేని జీవితాలు. ఒకవేళ నిలబడాలంటే ఒక చెయ్యి దేవునికి ఇస్తే ఇంకో చేత పడిపోయిన వారిని లేవనెత్తగలవు. హల్లెలూయా. నీ జీవితం అప్పుడు లేపడానికి కృప ఉంటుంది. నీలో భక్తిహీనత ఉన్నప్పుడు, నీవు నిలకడగా లేనప్పుడు, నీ జీవితం నిలబడలేకుండా ఎదుటవారిని లాగగలము, ఎదుటవారిని రక్షించగలమంటే మన జీవితాలను రక్షించలేమండి. నిలకడగా ఉంటేనే ఏదైనా రక్షించడానికి దేవుడు తన కృపనిస్తాడంట. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదామా? 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. భయభక్తులు కలిగి భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు. ఈయన గురించి యెహోవా చెప్తున్న మాట, యథార్థతను ఆయన విడిచిపెడతలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనమును విసర్జించి ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు లేడంట. ఒకవేళ నీవు నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలగా నిలకడగా ఉన్నాడు. హల్లెలూయా. అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని విడిచిపెట్టేశాడు, సమస్తము పోగొట్టుకుని నష్టపోయిన యోబు జీవితంలో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుడు అంటున్నాడు, యోబు నిలకడగా జీవిస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? బాధలు కలిగినప్పుడు, మరణము తన ఇంటిలో ఉన్నప్పుడు, అన్నీ కూడా పోగొట్టుకున్న సమయంలో, ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు యోబు పలుకుతున్న మాట, తాను జీవితము నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉండి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడని దేవునిలో ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన దేవుని దూషించో, లేకపోతే దేవునిని తిట్టో, లేకపోతే దేవుని మీద ఎదురు తిరిగో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన యోబు నిలకడగా జీవించాడంట. నిలకడ కలిగిన జీవితం మనలో ఉండాలి. యోబు గురించి యెహోవాయే సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా అంటున్నాడు అపవాదితో, నీవు నిష్కారణంగా నన్ను ప్రేరేపించిన, ఒకవేళ నేను అతని శ్రమలకు అప్పగించిన, అతడైతే నిలకడను విడిచిపెట్టకుండా జీవిస్తాడు. నిలబడిపోయాడు. అతని జీవితము దేని కొరకు నిలబడ్డాడంటే దేవుని కొరకు నిలబడ్డాడు. శ్రమలైన, నిందలైన, మరణమైన, వేదనైనా, ఏదైనా సరే యోబు నిలబడాలని ఆలోచన కలిగి నిలబడి ఉన్నాడు. దేవుని కొరకు ఒక సాక్షిగా ఉన్నాడు. 2 అంతల దీవెన పొందుకున్నాడంట. హల్లెలూయా. ఆఖరి మాట చదివి ముగిస్తాను. దానియేలు గ్రంథము ఆఖరి అధ్యాయము, దానియేలు గ్రంథము ఆఖరి అధ్యాయము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిని ఎడల విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచెదవు. అర్థమైంది మాట?
జాగ్రత్తగా మీరు చూడండి ఆ మాట. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతు నిలిచెదవు. విశ్రాంతి అంటే లోకం విడిచిపెట్టిన తర్వాత నీ వంతు కూడా వస్తుంది కదా, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, నిత్య విశ్రాంతిలో అప్పుడు నీవు కూడా అక్కడ నిలుస్తావంట. ఎప్పటి వరకు అంటే నీవు అంతము వరకు నిలకడగా ఉండాలి. ఉంటే అక్కడ విశ్రాంతి ఉంటుంది. నీవు అంతం వరకు నిలకడగా ఉండకపోతే బాధ, కన్నీరు, ఏడుపు, దుఃఖము, నరకవేదన, పాతాల అనుభవం ఎన్ని మన జీవితానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ దానియేలుతో దేవుడు రాయిస్తున్న మాట, అంతం వరకు నీవు నిలకడగా ఉండు. ఎప్పటి వరకు అంటే నీ వంతు వచ్చే వరకు, నీ విశ్రాంతిలో ప్రవేశించే వరకు, ఆ విశ్రాంతిలోనే జీవితం ఉండే వరకు కూడా నీవు నిలకడ తప్పవద్దు. ఉన్నవారు మాత్రమే నీ వంతు వచ్చినప్పుడు ఆ నిత్య విశ్రాంతిలో నీవు కూడా అన్నిటిని మరిచిపోయి, అన్నిటిని విడిచిపెట్టి, ఏది కూడా నీ జీవితంలో నువ్వు కష్టపడకుండా సమస్తము కూడా వదిలివేసి ఆ విశ్రాంతిలో నీ వంతు వచ్చినప్పుడు నీవు దానిలో ఉంటావని దానియేలు ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ జీవిస్తున్న లోకములో మనం నిలకడ లేకపోతే రాజ్యములో నిలకడ ఉండదు, మనం నిలబడలేము. ఈ లోకంలో నువ్వు నిలకడ కలిగి అంతం వరకు సహిస్తూ నీవు ఉండగలిగితేనే దేవుడి రాజ్యంలో నీవు కూడా ఉంటావని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం చదివాము. ఎలాగుండాలంటే మనము చెప్పాలి, ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు? అంతము వరకు నిలకడగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నిలబెట్టును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండాలి. దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభు దగ్గర, ప్రభు నేను నిలకడగా ఉండాలయ్యా, నిలకడ జీవితం కలిగి ఉండాలయ్యా. పౌలు చెప్తున్నాడు కదా, నేను మీ యొద్దకు సహోదరుడైన అపోలోను పంపించే వరకు కూడా విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి. విశ్వాసంలో మీ జీవితాలు నిలకడగా జీవించండి. విశ్వాసంలో మీ జీవితాలు దిగజారిపోవద్దని పౌలు సంఘాలకి తెలియపరుస్తున్నాడు. దేవుడి దగ్గర అడగండి, ప్రభువా మా జీవితము నీలో నిలకడలేదేమో, నీలో నిలకడ లేకుండా జీవిస్తున్నామేమో. నీవు మాట్లాడావు కదా, దేవుడు పగటిని రాత్రిని అన్నిటినీ కూడా నిలకడగా ఉంచాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు నిలకడలేరా? నీ కుటుంబం నిలకడలేరా? వారు చేస్తున్న దానిలో నిలకడలేని జీవితం కలిగి ఉన్నారా? వారు చేస్తున్న ఉద్యోగాల్లో నిలకడలేదా? వారు చేస్తున్న పనిలో నిలకడలేదా? వారు చదువులో నిలకడలేదా? దేవుని అడుగు, ప్రార్థన చేయి, ప్రభువా స్థిరమైన జీవితాన్ని కావాలయ్యా, స్థిరమైన మనసు కావాలయ్యా. ఎవరైతే అడుగుతారో దేవుడి పగటి కాల సమయంలో వారి ప్రార్థన వినబోతున్నాడంట. చేయాలి ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండవద్దు. మోకాళ్ళ మీద ఉండగలిగితే ఇది ప్రార్థన కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. దేవుడిని అడగడానికి సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు కదా, ఆయన మిమ్మల్ని దర్శించి ఉన్నాడు కదా. ప్రభు దగ్గర, ప్రభువా నీవు మాతో మాట్లాడి ఉన్నావయ్యా, నిలకడ కలిగి ఉండాలని. నీ చేత సృష్టించబడిన సృష్టి యావత్తు కూడా ఈ దినము వరకు నిలకడగా ఉన్నదయ్యా. మా జీవితాలు నిలకడలేవేమో, మీ కుటుంబాల్లో నిలకడలేదేమో, బిడ్డలు కొన్నిసార్లు నిలకడలేని జీవితాలు ఉన్నాయేమో. దేవుని అడగండి, ప్రభువా నీ వాక్యము మాతో మాట్లాడిందయ్యా. మీ హృదయాలు నిలకడలేవేమో, కొన్నిసార్లు మీ ఆలోచనలు నిలకడలేదేమో. ఏంటిది మీ జీవితము ప్రభుకు తెలియపరచండి. ప్రభువుని అడగండి, ఆయన మాత్రమే స్థిరమైన జీవితాన్ని ఇవ్వగలడు. ప్రభు మా జీవితాన్ని నిలకడలేదయ్యా, మంచి మనసు అనుగ్రహించండి, స్థిరమైన మనసు అనుగ్రహించండి. రూతు తన పనిగత్తెల యొద్ద నిలకడగా ఉన్నదంట. పని చేసుకుంటూ ఆ పరికలన్నీ కూడా ఏరుకుంటూ ఆహారాన్ని కూర్చుకుంటూ ఉన్నది.
తాను జీవించినంత కాలము తన జీవితంలో దేవుడి కార్యం జరిగించే వరకు కూడా అటు ఇటు తొలగిపోకుండా ఉన్నది. అందుకే అంటున్నాడు, అంతము వరకు నిలకడగా ఉండండి. నిలకడలేని జీవితాలు ఉంటే దేవుడికి అప్పచెప్పండి. ప్రభువా, స్థిరమైన జీవితాలు కావాలి. ఒక దానిలో వారు స్థిరపడాలి ప్రభువా. 100 రకాల ఆలోచనలు కాదయ్యా, తలంపులు కాదు ప్రభువా. నీ తలంపేంటో గుర్తించాలయ్యా వారు. నీ చిత్తాన్ని వారు గుర్తించాలి ప్రభువా. నీ మాటని వారు గుర్తించాలయ్యా. నీ పిలుపుని వారు గుర్తించాలి ప్రభువా. నీ మాటను బట్టి స్థిరముగా వారు స్థిరపడిపోవాలయ్యా. ఒక దానిలో నిలకడలేని జీవితాలుగా వారు అటు ఇటు తమ జీవితాలు ఉండబడదయ్యా. యోబు యథార్థవంతుడంట, చెడును విసర్జించి ఉన్నాడు, నిలకడ కలిగి ఉన్నాడు. అందరి బట్టి దేవుడు అతన్ని దీవించాడు. దేవుని మాటలు విన్నావు కదా ప్రభువా. మా కుటుంబంలో నిలకడ ఉండాలయ్యా. మా జీవితాల్లో ప్రభా నిలకడ కలిగిన జీవితాలు ఉండాలయ్యా. మేము చేస్తున్న ప్రతి దానిలో కూడా నిలకడ ఉండాలయ్యా. నీ రాకడ వరకు, అంతము వరకు ప్రభా నిలబడి ఉండాలి. ఉన్నవారు మాత్రమే వాక్యంలో తెలియపరుస్తుంది, విశ్రాంతి దినమున మీ వంతు వచ్చినప్పుడు మీరు దానిలో నిలబడతారంట. నిలబడలేకపోతే మనుషులు దూషిస్తారండి. నిలబడలేకపోతే మనుషులు అపహాసం చేస్తారండి. నిలబడలేకపోతే మనుషులు హేళన చేస్తారండి. నిలబడలేకపోతే స్థిరమైన జీవితం కాదని ఎన్నో మాటలు అంటారు. ఆ మాటలు అనిపించుకోవడానికి కాదని మన జీవితాలు. అంతము వరకు విశ్వాసములో నిలబడి ఉండటానికి దేవునిని మనం నమ్ముకుని ఉన్నాము. అలాగే నువ్వు నిలబడి ఉన్నావు. అలాంటి జీవితమును జీవించు. దేవుని అడుగు, స్థిరపరచగలిగిన దేవునికే నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి బలపరుచుకున్నాడు. ప్రతి మాటలు కూడా మన జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు వాక్యము ఫలించినట్లుగా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి.